హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సీటెట్ పేపర్ 2 సైకాలజీకి సంబంధించి 5th చాప్టర్ అనేది చెప్పుకుందాం. ఆల్రెడీ 5th చాప్టర్లో జీన్ పియాజీ అయిపోయింది, అదేవిధంగా కోహెల్బర్గ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు థర్డ్ డెవలప్మెంట్ థియరీ వచ్చేసి వైగాట్స్కి అనమాట. వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్. వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే సోషియో అంటే సాంఘిక వికాస సిద్ధాంతం అనమాట. ఈ సాంఘిక వికాస సిద్ధాంతం అంటే దిస్ సిరీస్ సేస్ దట్ లెర్నింగ్ హ్యాపెన్స్ త్రూ సోషల్ ఇంటరాక్షన్. అంటే లెర్నింగ్ అంటే ఏంటి? అభ్యాసం అంటే నేర్చుకోవటం. ఏదైనా సరే, చదువైనా సరే, మాట్లాడటం అయినా సరే, ఏదైనా సరే పిల్లవాడు ఎక్కడి నుంచి నేర్చుకుంటాడంటే ఈ సోషియో కల్చరల్ థియరీ మొత్తం వచ్చి సమాజం లేదా ఎన్విరాన్మెంట్ అంటే సమాజంలో నుండి ఏదైనా పిల్లవాడు నేర్చుకుంటాడని చెప్పేసి ఈ వైగాట్స్కి అనే శాస్త్రజ్ఞుడు వాదన అనమాట. లెర్నింగ్ హ్యాపెన్స్ త్రూ సోషల్ ఇంటరాక్షన్ అంటే విత్ పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా సరే పిల్లవాడు ఏదైనా సరే ఒకళ్ళతో మాట్లాడటం ద్వారానే నేర్చుకుంటాడని చెప్పి ఈయన వాదన. అది ఏ విధంగా చూడండి. చైల్డ్ లెర్న్ ఫస్ట్ ఫ్రమ్ అదర్స్. పిల్లవాడు మొదట ఇతరుల నుంచి నేర్చుకుంటాడు, తర్వాత అర్థం చేసుకుని పిల్లవాడు దాన్ని వాడుకుంటాడు అనమాట. ఏది సొంతంగా వాడుకుంటాడు అంటే ఫర్ సపోజ్ పిల్లవాడికి ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఏదో సమస్య వచ్చింది. ఫర్ సపోజ్ పిల్లవాడి తల్లిదండ్రులు ఇంట్లో తలుపుకు గడివేస్తున్నాడు. తర్వాత తల్లిదండ్రులు ఏమంటారు? పిల్లవాడితో గడి పెట్టమంటారు. ఆల్రెడీ అంతకుముందు నాన్న గడి పెట్టడం చూశాడు కాబట్టి ఇప్పుడు పిల్లవాడు కూడా దాని ద్వారా గడి పెట్టడం అనేది నేర్చుకుంటాడు అనమాట. ఆ విధంగా పిల్లవాడు ఎప్పుడైనా సరే ఇతరులతో మాట్లాడి కానీ, చూసి కానీ, ఏ విధంగా అయినా సరే ఇతరుల ద్వారా నేర్చుకుని తన జీవితంలో వాడుకుంటాడు. ఎగ్జాంపుల్ చూడండి. స్కూల్లో టీచర్ ఉంటారు. టీచర్ ఏంటి? మంచిగా షర్ట్ వేసుకుని, ప్యాంట్ వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, మంచిగా షూస్ వేసుకుంటే పిల్లవాడు కూడా మా గురువు గారు ఈ విధంగా వస్తున్నాడని చెప్పి పిల్లలు కూడా ఉపాధ్యాయుడిని అనుసరించడం అనమాట, లేదా అనుసరించి ఆ విధంగా రెడీ అయ్యి రావటం అనమాట. ఇక్కడ చూడండి, సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సోషల్ ఇంటరాక్షన్ అంటే సమాజంలో వ్యక్తులతో మాట్లాడటం, వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకోవటం, వాళ్ళ ద్వారా సమాచారం పొందటం అనేది చాలా ఇంపార్టెంట్. చైల్డ్ లెర్న్ బై టాకింగ్ అండ్ వర్కింగ్ విత్ అదర్స్. మాట్లాడటం ద్వారా ఇతరులతో పని చేయడం ద్వారా నేర్చుకుంటాడు. పని ద్వారా నేర్చుకోవడం అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సోషియో కల్చరల్ థియరీ మొత్తం ఇంతే. పిల్లవాడు భాష అనేది తల్లిదండ్రుల ద్వారా విని నేర్చుకుంటాడని, అదేవిధంగా పిల్లవాడికి ఏదైనా సమస్య ఇస్తే ఆల్రెడీ ఆ సమస్యను అధిగమించడం చూసి తను కూడా జీవితంలో వాడుకుంటాడని ఈయన వాదిస్తాడనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి, చెప్తాను. ఏ చైల్డ్ లెర్న్ లాంగ్వేజ్ బై స్పీకింగ్ విత్ పేరెంట్స్. చూడండి, ఇక్కడ భాష కూడా పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటం ద్వారా నేర్చుకుంటాడు. అంటే ఇతరుల హెల్ప్ ద్వారా. ఇక్కడ చూడండి, లెర్నింగ్ కమ్స్ బిఫోర్ డెవలప్మెంట్. ఆల్రెడీ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పాను? వికాసం అని చెప్పా. ఈ వికాసం అనేది అనేక విధాలుగా జరుగుతుంది. ఈ వికాసం అనేది రావాలంటే పిల్లవాడికి నేర్చుకోవడం రావాలి. అభ్యాసనం. లెర్నింగ్ అంటే ఏంటి? అభ్యాసనం. ఫస్ట్ ద చైల్డ్ లెర్న్ సంథింగ్. అంటే ఫస్ట్ పిల్లవాడు ఏదో ఒకటి నేర్చుకుంటాడు. అది భాష కానీ ఇంకేదైనా సరే పిల్లవాడు ఫస్ట్ ఏదో ఒకటి నేర్చుకుంటాడు. దెన్ డెవలప్మెంట్. ఆ నేర్చుకున్న తర్వాత పిల్లవాడిలో వికాసం జరిగింది. ఆ వికాసం అనేది సాంఘిక వికాసం, మానసిక వికాసం, నైతిక వికాసం, శారీరక వికాసం, ఈ విధంగా కాగ్నిటివ్ అంటే చెప్పే కదా, ఆ విధంగా పిల్లవాడు అనేవాడు అభివృద్ధి చెందుతాడు. కల్చర్ షేప్స్ థింకింగ్. అంటే చుట్టుపక్కల ఉన్న సంస్కృతి కానీ ఇవన్నీ పిల్లవాడిని మారుస్తూ ఉంటాయి అన్నమాట, ప్రభావితం చేస్తూ ఉంటాయి. ద వే పీపుల్ థింక్ డిపెండ్ ఆన్ దేర్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ సొసైటీ. పిల్లవాడు కానీ లేదంటే పిల్లవాడు చుట్టూ ఉన్న సమాజం కానీ ఆ సంస్కృతి పట్ల, భాష పట్ల, ఆ సమాజం పట్ల ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో, ఏ విధంగా ఆ సమాజం అనేది మెలుగుతుందో, ముందుకు నడుస్తుందో, ఆ విధంగా ఆ నడిచేవన్నీ పిల్లవాడు గమనించి ఆ సమాజంలో జరిగేటటువంటి సందర్భాలను కానీ, జరిగేటటువంటి పనులు కానీ అన్నీ తనలో విలీనం చేసుకుంటాడు అనమాట. విలీనం చేసుకుని పిల్లవాడు తన జీవితంలో వాడుకుని ముందుకెళ్తాడు. అంతే కదా. ఇప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని మనం గ్రహించి ఆ సమాజంలో ఏం జరుగుతుందో చూసి
చూసి మనం కూడా నేర్చుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. దీంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ, ఇక్కడ నుంచి చెప్పబోయే ప్రతిదీ ఒక బిట్టేనమ్మా సీటెట్కి. వెరీ 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 ఇంపార్టెంట్. మీకు జెడ్పీడి అంటే ఏంటో తెలియాలి, ఎంకేఓ అంటే ఏంటో తెలియాలి, స్కఫోల్డింగ్ అంటే ఏంటో తెలియాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 పదాలకు అర్థం తెలియాలి. ఈ 3 పదాలు ఖచ్చితంగా సీటెట్లో ఒక బిట్టి మూడిటి మీద. జెడ్పీడి ఈజ్ ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఏ చైల్డ్ కెన్ డూ అలోన్ అండ్ వాట్ దే కెన్ డూ విత్ ద హెల్ప్. జెడ్పీడి అంటే ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే పిల్లవాడికి ఆల్రెడీ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. పిల్లవాడికి 2 × 3 6 అనొచ్చు, ఓకే, లేదా 2 + 3 = 5 అనొచ్చు. ఇది ఈజీగా పిల్లవాడు చేసేసాడు, ఓకేనా. 2 + 3 5. అదే పిల్లవాడికి 9 + 17 అంటే చేయలేడు. ఇక్కడ హెల్ప్ చేయాలి. ఇక్కడ హెల్ప్ చేసేది ఎవరు? టీచర్ హెల్ప్ చేస్తాడు. ఆ టీచర్ హెల్ప్ ద్వారా ఇక్కడ పిల్లవాడు 26 అని వస్తుంది అనమాట. ఇక్కడ జరిగినటువంటి హెల్ప్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఒక చిన్న లైన్లో ఉంది, వాట్ ఐ కాంట్ డూ అలోన్. అంటే పిల్లవాడు ఒంటరిగా ఏదైతే చేయలేడో, బట్ ఐ కెన్ డూ విత్ ది గైడెన్స్. అంటే ఎవరన్నా సహాయం చేస్తే పిల్లవాడు చేయగలుగుతాడు. ఆ సహాయం చేస్తే వచ్చేటటువంటి ఇన్పుట్ ఇక్కడ ఇది పిల్లవాడు చేశాడు, ఇది స్టూడెంట్ చేశాడు. ఇక్కడేంటి? గైడెన్స్. ఇక్కడ టీచర్ అనవద్దు, ఇక్కడ గైడెన్స్ లేదా హెల్ప్ అనమాట. గైడెన్స్ లేదా హెల్ప్. ఇక్కడ గైడెన్స్ ఇస్తే పిల్లవాడు చేసేసాడు. దీన్ని జెడ్పీడి అంటాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏ చైల్డ్ కెనాట్ సాల్వ్ ఏ డివిజన్ ప్రాబ్లం అలోన్. ఒక పిల్లవాడు డివిజన్ అంటే భాగాహారం అనేది చేయలేడు ఒక్కడే. అది అక్కడ టీచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్ దే కెన్ సాల్వ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ జెడ్పీడి. అంటే పిల్లవాడు ఏదైనా సరే ఒక పని చేయలేనప్పుడు ఆ పని చేయటానికి సహాయపడి తద్వారా ఫలితం అనేది వస్తే దాన్ని జెడ్పీడి అంటారు. ఇక్కడ క్లియర్ కదా? చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి లైన్ ఇంపార్టెంట్ దీంట్లో. దీని మీద వేరు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏంటని అడుగుతారు. జెడ్పీడియా, ఎంకేఓనా, స్కఫోల్డింగ్ అని అడుగుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సైక్లింగ్ ఎగ్జాంపుల్. ఈ చైల్డ్ కెనాట్ రైడ్ ఏ బైసికల్ అలోన్. పిల్లవాడు ఒక్కడే సైకిల్ తొక్కలేడు ఒంటరిగా. విత్ పేరెంట్ సపోర్ట్. అంటే పిల్లవాడి తండ్రి వచ్చి సైకిల్ పట్టుకుంటున్నాడు. దే లర్న్. దిస్ ఈజ్ జెడ్పీడి. పిల్లవాడికి సైకిల్ తొక్కటం రాదు, కానీ ఇక్కడ తండ్రి సహాయం చేశాడు కాబట్టి పిల్లవాడు సైకిల్ తొక్కగలిగాడు. ఇక్కడ జరిగిన హెల్ప్ ఎవరో? పేరెంట్ చేశారు, గైడ్ చేశాడు. ఆ గైడ్ చేయటం అనేది జెడ్పీడి. ఇంకొకటి చూడండి, ఏ చైల్డ్ కెనాట్ రీడ్ ఏ డిఫికల్ట్ పారాగ్రాఫ్ అలోన్. పిల్లవాడు ఒక కఠినమైనటువంటి పారాగ్రాఫ్ని చదవలేకపోతున్నాడు. అప్పుడు హెల్ప్ ఎవరు చేయాలి? గైడ్ ఎవరు చేయాలి? విత్ ద గైడ్ ఆఫ్ టీచర్. అంటే ఒక టీచర్ యొక్క గైడెన్స్ ద్వారా తను చదువుతాడు అనమాట. ఆ చదివేదేంటి? జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ మీకు 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. విత్ ద గైడెన్స్ ఆఫ్ టీచర్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ జెడ్పీడి. అర్థమైంది కదా? ఈ స్కఫోల్డింగ్ అనేది ఎన్ని స్టార్ మార్కులు వేసుకుంటారో అన్ని స్టార్ మార్కులు వేసుకోండి. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒక బండ గుర్తు కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఏదైనా సీటెట్లో ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ కింద ఆప్షన్స్ వచ్చేసి ఎంకేఓ, అదేవిధంగా స్కఫోల్డింగు, అదేవిధంగా ఇంకేదో ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక క్వశ్చన్ అర్థం కాలా, మీకు ఏ ఆన్సర్ పెట్టాలో తెలియకపోతే కళ్ళు మూసుకొని స్కఫోల్డింగ్ అని పెట్టండి. 99% రైట్ అయ్యిద్ది. మీకు ఆన్సర్ తెలియని పక్షంలో మాత్రమే ఇలా చేయండి. ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా ఏదైతే అది పెట్టండి. ఆన్సర్ తెలియనప్పుడు మాత్రం స్కఫోల్డింగ్ చూస్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది మాత్రం. స్కఫోల్డింగ్ ఈజ్ ది టెంపరరీ సపోర్ట్ ప్రొవైడెడ్ బై ఏ మోర్ నాలెడ్జబుల్ అదర్. ఇక్కడ ఈ స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే ఎంకేఓస్ ఉంటారు. ఎంకేఓస్ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనమాట. ఇది నేను ఎగ్జాంపుల్ చెబితే మీకు అర్థమయ్యేది. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడి కన్నా తెలియగలిగినటువంటి వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు, టీచర్లు, లేదా వాళ్ళ సీనియర్స్ అవ్వచ్చు, వాళ్ళ బ్రదర్ అవ్వచ్చు, లేదంటే పక్కన పిల్లవాడు కూడా తెలివిగల పిల్లవాడు ఉండొచ్చు. టు హెల్ప్ ఏ లర్నర్ మాస్టర్ ఏ న్యూ స్కిల్ just as a physical scaffolding hold up a building during construction and is removed once the structure is stable. Educational scaffolding is gradually withdraw as the learner become independent. అంటే నేను ఇదంతా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, లర్నింగ్ టు రైడ్ ఏ బైసికల్.
నేను ఇక్కడ మొత్తం ఇచ్చేసాను మీకు. జెడ్పీడీ అంటే ఏంటి, ఎంకేఓ అంటే ఏంటి, స్కఫోల్డింగ్ అంటే ఏంటి మొత్తం ఇచ్చేసాను. మీకు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చదివితే మీకు 3 అర్థమైపోవాలి. పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటున్నాడు. ఏ చైల్డ్ హూ కెన్ సిట్ ఆన్ ఏ బైక్ బట్ ఫాల్ ఓవర్ వెన్ ట్రయింగ్ టు పెడల్. అంటే ఒక పిల్లవాడు సైకిల్ మీద కూర్చుంటున్నాడు, కానీ తొక్కేటప్పుడు పడిపోతున్నాడు అనమాట, పెడల్ తొక్కలేకపోతున్నాడు. అప్పుడు ఇక్కడ సహాయం చేస్తాడు ఎవరు, గైడెన్స్ ఇస్తారు. ద చైల్డ్ కెనాట్ రైడ్ అలోన్ బట్ దే కెన్ రైడ్ ఇఫ్ సమ్వన్ హోల్డ్ ద బ్యాక్ ఆఫ్ ద సీట్. ఒకవేళ వెనకమాల కనుక పట్టుకుంటే, సైకిల్ వెనకమాల పట్టుకుంటే సైకిల్ తొక్కగలుగుతాడు. అది జెడ్పీడీ, గైడెన్స్ ఇస్తాడనమాట. గైడెన్స్ ఇచ్చేది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని జెడ్పీడీ అంటారు. గైడెన్స్ ద్వారా వెనకమాల పట్టుకుంటే. తర్వాత చూడండి, ఏ పేరెంట్ ఆర్ ఓల్డర్ సిబ్లింగ్ హూ ఆల్రెడీ నోస్ హౌ టు రైడ్. ఇప్పుడు ఎంకేఓ, ఎవరైతే వెనకమాల సైకిల్ పట్టుకుంటాడో ఆ పట్టుకునే అతను ఎందుకు పట్టుకుంటున్నాడు సైకిల్, అతనికి సైకిల్ తొక్కటం వస్తేనేగా ఎక్కడ పట్టుకోవాలి, తొక్కేటప్పుడు ఎక్కడ వదిలేయాలి, పిల్లవాడికి ఏ విధంగా గైడ్ చేయాలని తెలియాలంటే మోర్ నాలెడ్జబుల్ ఉండాలి. జెడ్పీడీ పట్టుకుని గైడెన్స్ ఇస్తాడు. ఆ గైడెన్స్ ఇచ్చే అతనే ఎంకేఓ. అతనికి సైకిల్ తొక్కటం రాకపోతే అతను గైడెన్స్ ఇవ్వడు కదా. ఎంకేఓ అంటే అదనమాట. స్కఫోల్డింగ్ అంటే చూడండి, ఇక్కడ ద పేరెంట్ రన్స్ అలాంగ్ సైడ్ హోల్డింగ్ ద సీట్ అండ్ గివింగ్ వెర్బల్ టిప్స్ లైక్ కీప్ పెడలింగ్ ఆర్ లుక్ స్ట్రైట్ ఎహెడ్. ఇక్కడ స్కఫోల్డింగ్ అంటే ఏంటి, పిల్లవాడికి మోటివేషన్ ఇస్తాడు. పిల్లవాడికి నువ్వు అలా తొక్కాలి, ఇలా తొక్కాలి, దాన్ని పట్టుకోవాలి, దీన్ని పట్టుకోకూడదు, నువ్వు అలా తొక్కితే ఇలా ఫాస్ట్గా వెళ్తావు, ముందు చూడు, ఈ విధంగా ఇస్తాడు. దాన్ని స్కఫోల్డింగ్ అంటారు. స్కఫోల్డింగ్ అంటే ఒక మోటివేషన్ లాగా అనమాట. ఇక్కడ చూడండి, దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, యాజ్ ద చైల్డ్ గెయిన్ బ్యాలెన్స్ ద పేరెంట్ లెట్ గో ఫర్ ఎ ఫ్యూ సెకండ్ ఫేడింగ్ అండ్ స్కఫోల్డింగ్ అంటిల్ ద చైల్డ్ రైడ్స్ ఇండిపెండెంట్లీ. అంటే పిల్లవాడు తొక్కేవారికి సపోర్ట్ ఇస్తారనమాట. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవన్నీ అర్థం చేసుకోవాలి మీరు. చూడండి, ఇంకా ఇక్కడ చూడండి, జెడ్పీడీ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. పిల్లవాడు షూ లేస్ కట్టుకోవటం. పిల్లవాడు చూడండి, ఇక్కడ ఒక పిల్లవాడు తనంతట తాను షూస్ వేసుకోగలడు, కానీ లేస్ కట్టుకోలేడు. ఎవరైనా వేళ్లతో సాయం చేస్తే కట్టగలడు. ఈ స్థాయిని జెడ్పీడీ అంటారు. పిల్లవాడికి షూస్ వేసుకోవచ్చు, కానీ షూ లేస్ కట్టుకోవడం రాదు. ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే, ఎవరైనా గైడ్ ఇవ్వాలి అంటే, ఎలా కట్టుకోవాలని చూపించాలి. అలా గైడ్ చేస్తే దాన్ని జెడ్పీడీ అంటారు. ఈ గైడ్ చేసే అతనికి షూ లేస్ కట్టుకోవటం వస్తేనే గైడ్ చేస్తాడు. కాబట్టి తనని ఏమంటాం మనం, ఎంకేఓ అంటాము. ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ పర్సన్ అనమాట అతను. తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ అమ్మ లేదా నాన్న ఎంకేఓ. ఎందుకంటే వారికి షూస్ లేస్ ఎలా కట్టాలో ముందే తెలుసు కాబట్టి వాళ్ళు ఎంకేఓ అనమాట. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ స్కఫోల్డింగ్ ఉంటుంది. నెక్స్ట్, ద మదర్ హోల్డ్ ది చైల్డ్. ఇక్కడ తల్లి ఆ బాబు యొక్క చేతులు పట్టుకుని కుందేలు చెవులాగా మడతపెట్టి దీన్ని లోపల నుండి లాగని చెప్పడం ద్వారా స్కఫోల్డింగ్ అంటారు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు, పిల్లవాడికి సైకిల్ తొక్కటం రాదు. సైకిల్ తొక్కటం రానప్పుడు వెనకమాల పట్టుకుని హెల్ప్ చేశాడు అనుకోండి, దాన్ని ఏమంటాం, జెడ్పీడీ అంటాం. ఆ పట్టుకున్న అతనికి ఆ సైకిల్ తొక్కటం వస్తేనే ఆ సైకిల్ పట్టుకుంటాడు, కాబట్టి అతను ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ పర్సన్. ఆ తర్వాత స్కఫోల్డింగ్ అంటే ఏంటి, హెల్ప్ చేస్తున్నాడు. ముందుకు చూడు, సైకిల్ ఇలా చిన్నగా తొక్కాలి, తర్వాత ఇలా స్టిఫ్గా పట్టుకోవాలి, ఎల్బో స్ట్రైట్గా పెట్టాలి, ఈ విధంగా స్పైన్ స్ట్రైట్గా పెట్టాలి, ఈ విధంగా చెప్తే అది స్కఫోల్డింగ్ అనమాట. ఇక్కడ కూడా అంతే చూడండి, ఏ విధంగా ముడేసుకోవాలి, కుందేలులాగా మడతబెట్టు, తర్వాత లోపల నుంచి లాగు, ఈ విధంగా చేస్తే స్కఫోల్డింగ్ అనమాట. స్కఫోల్డింగ్ అనేది హెల్ప్. పిల్లవాడు అదేవిధంగా జెడ్పీడీ అంటే గైడెన్స్. జెడ్పీడీ అంటే గైడెన్స్ అనమాట. ఈ 2 టెక్నికల్ టర్మ్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి పిల్లవాడికి హెల్ప్ చేస్తున్నాడు అంటే స్కఫోల్డింగ్ అని ఆన్సర్ పెట్టాలి, పిల్లవాడికి గైడెన్స్ ఇస్తున్నాడంటే జెడ్పీడీ అని ఆన్సర్ పెట్టాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ 3 చూడండి, పిల్లవాడు 5+2 అంటే 7 అని సాధారణంగా చేయగలుగుతున్నాడు, కానీ 18+5 అని ఉన్నప్పుడు చేయలేకపోతున్నాడు. అప్పుడు అక్కడ ఒక ఉపాధ్యాయుడు హెల్ప్ చేస్తే దాన్ని జెడ్పీడీ అంటారు. ఆ ఉపాధ్యాయుడు మోర్ నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. ఎందుకు, అతను తెలివిగలవాడు కాబట్టి ఉపాధ్యాయుడు అనమాట, జ్ఞానవంతుడు కాబట్టి. ఆ తర్వాత స్కఫోల్డింగ్ అంటే చూడండి, ఇక్కడ టీచర్ ఒక టేబుల్ గీసి ఇక్కడ 3 వేసి పైన 1 వేయని హింట్ ఇస్తాడు. ఆ పిల్లవాడికి అర్థమైద్ది. టీచర్ సహాయం తగ్గించి కేవలం గమనిస్తాడు. ఈ తాత్కాలిక సహాయాన్నే
స్కఫోల్డింగ్ అంటారు. చూసారా, సహాయం అనేది వచ్చింది. స్కఫోల్డింగ్ అంటే హెల్ప్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే అంత ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. స్కఫోల్డింగ్ అంటే హెల్ప్, జెడ్పీడీ అంటే గైడెన్స్. ఈ రెండు సీటెట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకే ఎగ్జాంపుల్లో జెడ్పీడీ అంటే ఏంటి, స్కఫోల్డింగ్ అంటే ఏంటి, ఎంకేఓ అంటే ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్పాను. 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీకు అర్థమైందని భావిస్తున్నాను. చూడండి, ఇక్కడ సమరీ టేబుల్ అని చెప్పి ఇచ్చాను. జెడ్పీడీ అంటే గ్యాప్ అనమాట. ద స్టేజ్ బిట్వీన్ నోయింగ్ సింపుల్ మ్యాథ్ అండ్ లెర్నింగ్ క్యారీ ఓవర్. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జెడ్పీడీ అంటే ఏంటి, 2+2 అంటే 4 అని చెప్తాడు. అదే పిల్లవాడికి 10+19 అంటే 29 అని చెప్పలేడు. ఇక్కడ టీచర్ హెల్ప్ చేస్తే అండ్ గైడ్ చేస్తే దాన్ని జెడ్పీడీ అంటాం. ఈ జెడ్పీడీయే ఎంకేఓ. ఎందుకంటే మోర్ నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైతే హెల్ప్ చేస్తారో అతను నాలెడ్జబుల్ పర్సన్. ఆ హెల్ప్ అనేది ఏ విధంగా చేస్తాడు, స్కఫోల్డింగ్ అనమాట. ఈ విధంగా 10 అంటే 10 ఫింగర్స్ తీసుకో. తర్వాత కాళ్ళకి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, మళ్ళీ 10 ఫింగర్స్ ఉన్నాయి. అంటే 10+10 అంతా 20. ఆ తర్వాత మళ్ళీ చేయికి 5 ఫింగర్స్ తీసుకో, 10+5 అవుతుంది. మళ్ళీ 4 ఫింగర్స్ తీసుకో. ఇప్పుడు 20+5 ఎంత, 25. 25+4 ఎంత, 29. ఈ విధంగా చెప్తాడనమాట. దీన్నే స్కఫోల్డింగ్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా, ఎంకేఓ అంటే ది టీచర్. హెల్ప్ చేసింది ఎవరు, ది టీచరే. కాబట్టి మనకు సీటెట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జెడ్పీడీ, ఎంకేఓ ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాలి. స్కఫోల్డింగ్ అంటే ఆల్రెడీ చెప్పా కదా, హెల్ప్. తర్వాత వెర్బల్ హింట్స్ ఇచ్చేదైనా సరే, ఎవరైనా సరే స్కఫోల్డింగ్స్ అంటే హెల్ప్ అనే పదం గుర్తుకు రావాలి మనకి. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 3 థియరీస్లో ఏ లైను వదిలిపెడతానికి లేదు. ఎక్కడి నుంచి బిట్ అడుగుతాడో మనకి ఎప్పుడు తెలియదు. ప్రైవేట్ స్పీచ్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్స్తో, మీకు ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అసలు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. 3 to 7 ఇయర్స్ మధ్యలో పిల్లవాడు ఒక గేమ్ ఆడుతున్నాడు, ఒక పజిల్ గేమ్ ఆడుతున్నాడు. ఆ పజిల్ గేమ్లో పిల్లవాడు సపోజ్ పజిల్ అంటే తెలుసు కదా, బ్లాక్స్ పెడతాం. ఈ విధంగా బ్లాక్స్ పెట్టుకుంటా ఒక టవర్ లాగా కడతాం కదా. బ్లాక్స్ పెట్టేటప్పుడు ఇది ఇక్కడ రాకూడదు, ఇది అక్కడ రావాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది, ఈ గ్రీన్ పైన బ్లూ రావాలి, బ్లూ పైన రెడ్ రావాలి. ఈ విధంగా పిల్లవాడు తనలో తానే మాట్లాడుకుంటాడు అనమాట. ఆ మాట్లాడుకుంటానే ప్రైవేట్ స్పీచ్ అంటారు. ప్రైవేట్ స్పీచ్ అంటే మీకు తెలుసు కదా, స్వంతంగా లేదా వ్యక్తిగత భాషణం. మనం కూడా మాట్లాడుకుంటాం. ఎంత వయసు వచ్చినా సరే వ్యక్తిగత భాషణం మనం బయటికి మాట్లాడకుండా మనసులో మాట్లాడుకుంటాం. వయసు పెరిగే కొద్దీ పిల్లవాడు కాబట్టి మనసులో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. పిల్లవాడు కాబట్టి అర్థమవుతుందా? ఆ విధంగా ప్రైవేట్ స్పీచ్ అనేది జరిగిద్ది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఒక 5 ఏళ్ళు బాబు పజిల్ మొక్కలను వెతుకుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆకుపచ్చ మొక్క ఎక్కడ ఉంది, కాదు అది నీలం రంగు, నాకు ముందుగా మూల మొక్క కావాలి, అదిగో దొరికింది అని చెప్పి పిల్లవాడు తనలో తానే మాట్లాడుకుంటాడు. ఇక్కడ అలా రావాలి, ఇక్కడ ఇలా రావాలని చెప్పి మనం కూడా ఈ వయసు వచ్చినా సరే ఇంకా మాట్లాడుకుంటాం కదా. మనం మనసులో మాట్లాడుకుంటా, పిల్లలు బయటకు మాట్లాడతారు అంతే. ఇప్పుడు పిల్లవాడు బొమ్మ వేస్తున్నాడు, అమ్మ పెయింటింగ్ చేస్తున్నాడు. ఒక డ్రాయింగ్ బుక్లో డ్రాయింగ్ ఉంది, పిల్లవాడు రంగు వేస్తున్నాడు. పిల్లవాడు ఏమనుకుంటాడు, ముక్కుకి నోస్ రెడ్ వేయాలి, అదేవిధంగా నోస్కి రెడ్ కలరు, తర్వాత హ్యాండ్స్కి బ్రౌన్ కలర్ అంటే స్కిన్ కలరు, తర్వాత హెయిర్కి బ్లాక్ కలరు. ఈ విధంగా మాట్లాడుకుంటాడు, తనలో తానే మాట్లాడుకుంటాడు అన్నమాట పిల్లవాడు. ఈ విధంగా మాట్లాడుకోవటమే ప్రైవేట్ స్పీచ్ అంటారు. వ్యక్తిగత భాషణం అనేది జరుగుతుంది. తర్వాత చూడండి, నెక్స్ట్ మేక్ బిలీవ్ ప్లే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంటే. ఈ 3 థియరీస్లో 5.1, 5.2, 5.3 పియాజే కోహెల్బర్గ్ వైగాట్స్కీ అనేది ఈ 3 చాలా ఇంపార్టెంట్. మినిమం 5 మార్క్స్ కంపల్సరీ. ఈ 3 మీద 5 మార్క్స్ కంపల్సరీ. అంత ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోండి. మేక్ బిలీవ్ ఇన్ ప్లే అంటే ఊహాత్మక క్రీడ. ఊహాత్మక క్రీడ అంటే ఏంటో చూద్దాం కింద. మేక్ బిలీవ్ ప్లే ఈజ్ ఏ క్రిటికల్ పార్ట్ ఆఫ్ వైగాట్స్కీ థియరీ. ఈ వైగాట్స్కీ థియరీలో మేక్ బిలీవ్ ప్లే అనేది ఒక ఉన్నతమైనటువంటి స్థాయి అన్నమాట. ప్లే ఈజ్ నాట్ జస్ట్ ఫన్ బట్ ఈజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ది ప్రీ స్కూల్ ఇయర్స్. ఈ ఊహాత్మక క్రీడ అనేది ఏంటంటే
పిల్లల్లో శారీరక, మానసిక, నైతిక ఉద్వేగాలు అన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ మనం లాస్ట్ టాపిక్లో, అంతకుముందు టాపిక్లో మనం చెప్పుకున్నాం ప్యారలల్ ప్లే, ఇండిపెండెంట్ ప్లే, తర్వాత ఫార్మేటివ్ ప్లే అని చెప్పి ఈ విధంగా చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్ పిల్లల్లో. ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఇన్ వైగాట్స్కి వర్డ్స్, ఇన్ ప్లే ఏ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ అబోవ్ హిజ్ యావరేజ్ ఏజ్, అబోవ్ హిజ్ డైలీ బిహేవియర్. పిల్లవాడు ఆటల్లో ఎంత ఉత్సాహం చూపిస్తాడంటే అంత ఉత్సాహం చూపిస్తాడు. పిల్లవాడు ఆట ఆడటం ద్వారా శారీరక పరిపక్వత, అదేవిధంగా శారీరక పుష్టి, కండపుష్టి, అదేవిధంగా నైతిక వికాసం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఏ విధమైనటువంటివి జరుగుతాయో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇమాజినరీ సిచ్యువేషన్ అని అంటే ఊహాజనిత పరిస్థితి. అంటే చిల్డ్రన్ క్రియేట్ ఎ వరల్డ్ దట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. అంటే పిల్లవాడు ఊహల్లో తేలిపోతాడు అనమాట ఈ వయసులో. ఏ విధంగా తేలుతాడంటే, నేను ఒక చిన్న చెప్తాను ఇక్కడ చూడండి, రూల్స్ చూడండి. ఎవ్రీ మేక్ బిలీవ్ గేమ్ హ్యాజ్ హిడెన్ రూల్స్. అంటే ఏ ఆట అయినా సరే దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏ చైల్డ్ ప్లేస్ యాజ్ ఎ టీచర్ దే మస్ట్ యాక్ట్ లైక్ ఎ టీచర్, నాట్ ఏ బేబీ. చూసారు ఇక్కడ, ఒక పిల్లవాడు టీచర్ ఆట ఆడుతుంటే, టీచర్ యొక్క డ్రామా చేస్తున్న ఆట ఆడుతున్నా సరే టీచర్లా నటిస్తాడు. అదేవిధంగా యూజింగ్ వన్ ఆబ్జెక్ట్ టు రిప్రజెంట్ అనదర్. అంటే పిల్లవాడు టీచర్ పాత్ర పోషించేటప్పుడు టీచర్ అని తెలియాలంటే ఏం ఉండాలి, చేతిలో కర్ర ఉండాలి. అదేవిధంగా డాక్టర్ గేమ్ ఆడుతున్నాడు అనుకో ఏం ఉండాలి, స్టెతస్కోప్ ఉండాలి. అదేవిధంగా పోలీస్ ఆట ఆడుతున్నాడు అనుకోండి, గన్నో లేదంటే పైన టోపీయో, ఈ విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా పిల్లవాడు రిప్రజెంట్ చేసేటప్పుడు, ఓహో పలానా టీచర్ అంటే ఈ విధంగా ఉండాలి, ఇన్షర్ట్ చేయాలి, షూస్ వేసుకోవాలి, మంచిగా డిగ్నిటీ ఉండాలి అనేది పిల్లవాడికి ఆ ఆట ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా, ఆ నాటకాల ద్వారా పిల్లలకు తెలిసిద్ది అనమాట. ఈ విధంగా చేయటాన్ని ఊహాత్మక క్రీడ అంటారు. అంటే ఊహాజనిత పరిస్థితులు. అంటే పిల్లవాడు ఊహించగలిగి ఆ విధంగా చేయగలుగుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఏ చైల్డ్ యూజెస్ ఏ సింపుల్ ప్లాస్టిక్ టాయ్ ఆర్ ఈవెన్ ఏ స్పూన్ యాజ్ ఎ స్టెథోస్కోప్. చూడండి, ఇప్పుడు మన చిన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉంటారు, చిన్న బొమ్మ ఉంటుంది, డాక్టర్ బొమ్మ లేదంటే ఇంకేదైనా బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకి ఏమ్మా నీకు జ్వరం చేసిందా, అది చేసిందా, టెడ్డీ బియర్ని ఒక చిన్న పిల్లలాగా ఆడుకుంటారు కదా. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఒక పాప ప్లాస్టిక్ బొమ్మను లేదా ఒక చెంచాను స్టెథోస్కోప్ లాగా ఉపయోగిస్తుంది. తన టెడ్డీ బియర్ గుండె కొట్టుకోవటం పరీక్షించి భయం లేదు, నీకు మందులు కావాలని చెప్తుంది. ఈ విధంగా పిల్లవాళ్ళు అనేది సోషల్ ఇంటరాక్షన్ అంటే పిల్లవాళ్ళు ఇతరులతో మాట్లాడాలి, ఇతరులతో కలిసి తిరగాలి. ఈ విధంగా చేయటం ద్వారానే పిల్లవాళ్ళలో డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి వైగాట్స్కి థియరీ వాదన. వైగాట్స్కి థియరీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సోషియో కల్చరల్ థియరీ అంటే సమాజం, ఇతరులతో మాట్లాడటం, ఇతరులతో మాట్లాడాలి, ఇతరులతో మాట్లాడి ఆ ఇతరుల ద్వారా ఏదైనా సరే పిల్లవాడు ఇతరుల నుంచే నేర్చుకుంటాడు, సొంతంగా నేర్చుకోడు. ఇతరులను చూసి, ఇతరులు విని నేర్చుకుని తన జీవితంలో దాన్ని ఉపయోగిస్తాడని చెప్పి వైగాట్స్కి చెబుతున్నాడు అనమాట. ఈ విధంగా మనం 5.1 జీన్ పియాజే, అదేవిధంగా 5.2 కోహెల్బర్గ్, 5.3 వైగాట్స్కి ఈ 3 థియరీలు సపరేట్గా చాలా డీటెయిల్గా ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయి, ఏ విధంగా బిట్స్ అడుగుతారనేది నేను డీటెయిల్గా చెప్పాను. ఇది ఈ రోజుకి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.